బిడ్డలారా, ఆ తల్లిలో పాపము ఇసుమంతా కూడా లేకుండా పుట్టింది, దేవుడు పుట్టించుకున్నాడు కాబట్టి ఎక్కడా కూడా తల్లి కట్టబడలేదు. కానీ ఈ రోజుల్లో మనం ఎన్నో బాధలకి, ఎన్నో వ్యసనాలకి, ఎన్నో ఆలోచనలకి కట్టబడ్డామంటే దానికి కారణం ఏమీ లేదండి. చిన్న పాపము, చిన్న తప్పు, చిన్నగానే స్టార్ట్ అవుతుంది. ఏదైనా పెద్ద మహాసముద్రంలో పెద్ద ఓడ ఉందనుకుందాం, ఉంది, మనందరికీ తెలుసు. దానికి చిన్న చిల్లు పడితే ఏమవుతుంది? అమ్మా గట్టి చెప్పండి ఆనందంగా. ఎందుకు మొక్కలన్నీ అలా పెట్టుకున్నారు? మా ప్రేయర్ గ్రూప్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అందుకే గట్టిగా అన్నారు. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ జీసస్. కాబట్టి ప్రేమ దేవుడు బిడ్డారా, అంత పెద్ద ఓడ, టైటానిక్ షిప్ అది, ఎస్, మునిగిపోయింది. దేవుడు లేకపోతే ఎంత పెద్ద ఓడైనా మునిగిపోతుంది. ఎంత పెద్ద ఆస్తిపరుడైన, కోట్లాధికారుడైన, లక్షాధికారుడైన మునిగిపోతుంది కుటుంబం. కుటుంబానికి యజమానుడి భర్త, కుటుంబానికి యజమానురాలు భార్య. ప్రియమైన దేవుడు బిడ్డలారా, చిన్నపిల్ల కూడా బాధ్యత వహిస్తూ ఉంది కుటుంబంలో. కాబట్టి దేవదేవుడు మనందరూ చెప్తున్నాడు, ఆ తల్లి ఎక్కడ కూడా కట్టబడి లేదు. మనము కూడా పాపంలో కట్టబడి ఉంటే స్వస్థత చూడలేము. మరేం చేయాలి స్వస్థత చూడాలంటే? యాజ్ వి ఆల్ ఆర్ క్యాథలిక్ ఫ్రమ్ 4 generations, ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? ప్రతి పాపము మనలో క్షమింపబడాలంటే, ఈ ఆధ్యాత్మికమైన, శారీరకమైన యొక్క ప్రతి మానసికమైన స్వస్థత మనకు కలగాలంటే ఒక్క పని మనం చేయాలి. ఉచితంగా కనతలేన కథోలిక శిశువు మనకి ఇస్తుంది. ఏంటది? క్లాప్స్ కూడా తల్లులకి. పాప సంకీర్తన. ఇక్కడున్న వాళ్ళు తప్పుగా అనుకోకండి దయచేసి, నేను కూడా తీయలేదు, నేను కూడా వెళ్ళాలి పాప సంకీర్తనకి. పోయిన వారం తీశాను, మంగళవారం, ఇంకా తీయలేదు. మనం అందరం పాప సంకీర్తనకి వెళ్ళాలి, ప్రతి ఒక్కరు. మేబీ యు ఆర్ లైక్ క్యాథలిక్ ఫ్యామిలీ ఫ్రమ్ 4 generations. నీ బిడ్డలు, నా బిడ్డలు, మన కుటుంబాలు తరతరాలు బాగుండాలంటే ఆస్తి కాగితాలు దగ్గర ఉన్నాయా? ఉన్నాయి అనుకున్నాం, లేని కూడా అనుకున్నాం. బీరువా తాళాలు ఉన్నాయా? ఇదే నైట్ దేవదేవుడు అంటూ ఉన్నాడు, ఓ అవివేకి, ఈ నైట్కే నీ ప్రాణం తీస్తే నువ్వేం చేస్తావు? ప్రాణం తీయడం అంటే దానికి అర్థం అండి, ఈ నైట్కే భూకంపం వస్తే ఏం చేస్తావు? ఈ నైట్కే సునామీ వస్తే ఏం చేస్తావు అనకండి. సముద్రం ఎక్కడ ఈ సరౌండింగ్స్ లో లేదు, సునామీ రాదు. నో నో నో. అక్కడ ఎక్కడ నేను చూశాను కొన్ని రోజుల ముందే, అక్కడ వాటర్ లేవు, జస్ట్ వర్షం పడింది. ఒక కొంచెం పైగా ఉంది, అన్ని గ్రామాలు ఇలా ఉన్నాయి. జస్ట్ మడ్డు కొట్టుకొస్తే మొత్తం కూలిపోయాయి. మడ్డుకే ఎస్ మా చూసిందా తల్లి కూడా, మడ్డు కొట్టుకొస్తే మొత్తం కూలిపోయాయి. బీరువాలు పోతాయి, తాళం చెవులు పోతాయి, ఆ యొక్క దస్తావేజులు పోతాయి, పట్టు చీరలు పోతాయి, పట్టు వస్త్రాలు పోతాయి. మేబీ భార్యకి తెలియకుండా నువ్వు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు మెయింటైన్ చేసావో, లేదంటే భార్య అయినా ఈ రోజులలో మెయింటైన్ చేస్తుంది అనుకోండి, ఎందుకంటే సంపాదిస్తున్నారు కదా. మరి నేనంటే ఖాళీగా కూర్చుంటున్నారు, నాలా కూర్చుంటారా ఏంటి? అందరూ దేవుడికి క్లాప్స్ కొడదామని, ఎందుకంటే సంపాదిస్తున్నారు కదా భార్యలు, వాళ్ళకు కూడా క్లాప్స్ కొడదాం, భర్తలు కూడా క్లాప్స్ కొడదాం. కానీ నీ నా సంపాదన దేవుడి దగ్గర నుంచి మొత్తం దొంగిలించి ఇప్పుడు దేవుణ్ణే దూరం చేస్తే అది అవిధేయత. ఆదాము చేశాడు అదే పాపం. మొట్టమొదటి ఆదాము, రెండవ ఆదాము యేసయ్య, మొట్టమొదటి ఆదాము. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇంకా 5 నిమిషాలు ఉంది 12కి. కాబట్టి దేవదేవుడు మనందరికీ చెప్తున్నాడు, ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా మనకి స్వస్థత కలగాలంటే ఏం చేద్దాం మనం? చెప్పండి అమ్మా. పాప సంకీర్తన తీయాలి. మా అమ్మని మా నాన్నని దాదాపు దేవుడు ప్రేరేపించాడు. మా అమ్మ ఫోన్ చేసి నైట్ ఫోన్ చేస్తుంది, 11 అయినా 12 అయినా ఫోన్ చేసి అంటది, నాన్న ఇట్లా అన్నాను నన్ను, మీరేం మాట్లాడరండి, 3 పిల్లలు ఉన్నారంటది మా అమ్మ. నేను ఆ పాప సంకీర్తన ఎప్పుడు చేస్తావు మమ్మీ అంటే, ఏమైనా మాట్లాడితే పాప సంకీర్తన గురించి మాట్లాడతావు ఏంటి అంటది మా అమ్మ. అమ్మ, మన పాపమే మనకి రోగము. సిన్ ఈజ్ అవర్ సిక్నెస్. సిన్నే మనల్ని పాపమే మనల్ని రోగంలోకి పడేస్తుంది. అంటే 2వ కేటగిరీ కూడా ఉంది. అదేంటంటే పునీతులు పొందుకున్న సిక్నెస్ వేరు. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పొందుకున్న ఆ యొక్క రోగ బాధలు అనుభవించడం ద్వారా, ఇప్పుడు అల్ఫోన్సమ్మ గారు ఉన్నారు, ఆ తల్లికి ఏ అవయవం కూడా కరెక్ట్గా లేదు, అన్ని రోగాలే. ఎందుకు? కథోలిక శ్రీసభకి ప్రపంచంలో ప్రతి కథోలిక శ్రీసభలో ఉన్న బిడ్డ చెప్తుంది, అల్ఫోన్సమ్మ గారు సాధారణ వ్యక్తి కాదు, పునీతురాలు అని.
సిసిలియమ్మ గారు సాధారణ వ్యక్తి కాదు, పునీతురాలు అని. ఎన్ని జనరేషన్స్ అయిపోయాయి? 600 ఏళ్ళు, 700 ఏళ్ళు, 1000. ఇప్పుడు మన ఏజ్ ఎంత? 30 ఏళ్ళు. తిప్పి కొడితే 20 ఏళ్ళు, లేదంటే 10, లేదంటే 60, 80. చివరిగా మన పేరు ఒక్క జనరేషన్ కూడా గుర్తుపెట్టుకోదు ఇలా బ్రతికితే మనం. కాబట్టి దేవదేవుడు మనందరికీ చెప్తున్నాడు, ప్రియమైన దేవుడు ఇట్లారా, పాప సంకీర్తన తీయాలి మనం. నేను ఫాదర్ని అడగలేదు, వచ్చి అలా కూర్చొని ఉండిపోయాను కాబట్టి పాప సంకీర్తన ఉన్నాయో లేదో నాకు కూడా తెలియదు. ఇప్పుడు ఉంటే తీయండి, లేదు అంటే వారం లోపటే తీయండి. దేవుడి గ్రేస్ ఉంది. ఆమెను అరణ్య దేవుడి గ్రేస్ ఉన్నప్పుడే, కృప ఉన్నప్పుడే, ఆయన కాల్, దేవుడి పిలుపు ఉన్నప్పుడే వచ్చి అతుక్కుపోవాలి. ఆమెను అరణ్య అలా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆయనకున్న పరిశుద్ధత మనకి అంటుకుంటది. ఆమెను అరణ్య దేవుడికున్న హోలీనెస్ మనలోకి వచ్చేస్తుంది. ఆమెను అరణ్య ప్రియమైన దేవుడి బిడ్డారా, మనందరం నశించడానికి, మనందరి యొక్క ఆలోచనలు, పిచ్చి పిచ్చి మాటలు, చేతలు, క్రియలు, చూపులు, చర్చిలో, ప్యారిస్లో కూడా అండి దేవుడైతే చెప్తూ ఉన్నాడు, ఆ బిడ్డలకి నాకు ఏ సంబంధం లేదు, వాళ్ళు ఎక్కడ కాల్ చేస్తారని. నేను 4 రోజుల నుంచి స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాను ఫోను. నేను దేవుడు ఒకటే అడిగాను, ఎవ్వరు నాకు ఫోన్ చేయొద్దు ప్యారిస్ నుంచి ప్రభువా, ఎవ్వరు చేయొద్దు, ఎవ్వరు ఏది చెప్పొద్దు. ఎందుకు తెలుసా? మేము చెప్పాం కాబట్టి ఆమె చెప్పిందేమో, దేవుడు చెప్పారా? దేవుడి నామాన్ని కించపరుస్తారు, అది నాకు ఇష్టం లేదు. దేవుడికి మహిమ కలుగా ఆమె నవ్య. ఎందుకంటే అంటే మామూలుగా అని చెప్తున్నాను నేను, మనుషుల్ని కూడా ఒక్కొక్కసారి మనం దూరం ఎందుకు పెట్టాలి అంటే దేవుడి మహిమార్థమే పెట్టాలి. మనుషుల్ని కూడా మనం ఎందుకు ప్రేమించాలంటే దేవుడి మహిమార్థమే ప్రేమించాలి. ఆ ప్రేమ లేకపోతే వ్యర్థమే, మనం బ్రతికి ఉండి కూడా అనర్థమే మనకి. జీసస్ ఈజ్ ఈక్వల్ టు నువ్వు నేను, ప్రేమమయుడు, ప్రేమ స్వరూపుడు మనమే. ఆయన ప్రేమకి ప్రతిరూపాలం మనం. మామీనల్య ఆయన ప్రేమను పెట్టి తన ఇమేజ్ అండ్ లైక్నెస్ లో మనల్ని అందరినీ చేసుకొని ఉన్నాడు అని. ఇమేజ్ అండ్ లైక్నెస్ అంటే కేవలం ఈ తల్లి పోలిక నాకు రావడం కాదండి. పోలిక అంటే అణువు పాపము ఎక్కడ కూడా లేకుండా. మొదటి ఆదాముకి పాపం ఉందా? పాపం లేకుండా పుట్టాడు. ఆమె దేవుడు పుట్టించుకున్నాడు. అదేవిధంగా మొదటి ఆదాముకి బొడ్డు కూడా ఉండదు. ఎందుకు? బొడ్డండి, నోవెల్ ఉండదు. ఎందుకు? తల్లి నుంచి పుట్టలేదు కదా, దేవుడే జన్మనిచ్చాడు. కాబట్టి ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి చరిత్రలో. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం అందరం కూడా ఆదాము వలె చేయబడ్డాము. ఎక్కడుంది వాక్యం? ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనము. ఇర్మియాతో దేవుడు పలుకుతున్నాడు, నీతో నాతో దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఇర్మియా అంటున్నాడు, ప్రభువా నేను చిన్నవాడిని. ఇర్మియాకున్న ఇంకొక పేరు ఎవరైనా చెప్తారా? ప్రాఫెట్ జర్మయా హ్యాస్ అనదర్ నేమ్ ఇన్ ద బైబిల్, వీపింగ్ ప్రాఫెట్. అవునా? ఎస్, వీపింగ్ ప్రాఫెట్ అంటే ఏడ్చో ప్రవక్త. ఎందుకు ఏడ్చో ప్రవక్త? ఎప్పుడు ఏడుస్తాడు. ప్రభువా నువ్వు వెళ్ళమన్నావు, ప్రజల మధ్యకి నేను వెళ్ళాను, నువ్వు చెప్పమన్నది నేను చెప్పాను, వాళ్ళు తీసుకోలేకపోతున్నారు, ఇంకా నేనేం చేస్తున్నానని ఏడుస్తున్నాడు దేవుడి సన్నిధిలో కూర్చొని. ఒకవేళ దేవుడు చెప్పినట్లుగా మనమందరం స్వీకరించి, తల్లి చెప్పింది నేను వినాలి అని, తండ్రి చెప్పాడు సరి చేసుకోవాలి అని దేవుడి గద్దింపుని మనం తీసుకొని జీవిస్తే ఎప్పుడైనా సరే క్రమశిక్షణలో ఎదిగేవాడు బాగుపడతాడు. ఆమె నవ్య ముఖ్యంగా ఆధ్యాత్మికమైన క్రమశిక్షణ మనలో ఎంతమందికి ఉంది? 10 నిమిషాలు. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ జీసస్. కాబట్టి దేవుడు బిడ్డారా, మనలో ఎంతమందికి ఆధ్యాత్మికమైన క్రమశిక్షణ ఉంది అని దేవాదేవుడు అడుగుతున్నాడు. ఎందుకంటే మరియ తల్లికి గొప్ప గుణము ఏంటి అని అంటే, ఆ తల్లిలో అనేక గుణాలు ఉన్నాయి, కానీ ఒక్కటే, అదేంటి అంటే స్థిరత్వం. షీఈస్ అ కాన్స్టాంట్ ప్రేయర్, ఇంటర్సెసరీ ప్రేయర్. అంటే తను, నాకు ఇంగ్లీష్లో తెలుగు చెప్తాను, ఆ తల్లి 24 గంటలు ప్రతి సెకండ్ నిత్యము, నిత్య సహాయమాత, పర్పెచువల్, నిత్యము ఆ తల్లి ఎప్పుడు స్థిరత్వముగా ప్రార్థన చేస్తూ ఉంది మనందరి కోసం. ఆమె మరి ఆ తల్లి ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా అలానే ప్రార్థన చేసింది. అందుకే దేవదూత దర్శనం ఇచ్చింది. మనలో ఎవరికైనా దేవదూత దర్శనం ఇచ్చిందా అండి? చెప్పండి అమ్మా. సరే, దేవుడు దర్శనం ఇచ్చాడా? మన మైండ్లో ప్రశ్న వస్తుంది కదా, పిచ్చిదాయండి, దేవదూతని దర్శనం ఇచ్చినట్టు దేవదూత దర్శనం ఇస్తే దేవుడు ఇచ్చినట్లే. ఆమె నడియా
all the priests and nuns and the angels from above heaven. దేవుడు పంపించిన బిడ్డలు వాళ్ళు. ఆమె నీకును నాకును ఈ రోజు కట్టబడడానికి భర్త ఉన్నాడేమో, భార్య ఉందేమో, పిల్లలు ఉన్నారేమో. దే డోంట్ హ్యావ్ ఎనీవన్, దెన్ వై దే ఆర్ లివింగ్? వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారు? నీ కోసం నా కోసం బ్రతుకుతున్నారు వాళ్ళు. ఈ చర్చ్ దేవుడు ఇచ్చిన సంఘము నా బిడ్డలు అని లేబర్ పెయిన్. ఇర్మియా ప్రవక్త ఏంటి అంటే వీపింగ్ ప్రాఫెట్. ఆయన ఏడుస్తున్న ఏడుపు ప్రపంచానికి మేబీ అర్థం కావట్లేదేమో, కానీ ఆ ప్రవక్త వలె జీవించిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆమె ప్రీస్ట్ జీవితము ప్రీస్ట్ లోకి వెళ్ళేంత వరకు అర్థం కాదు. ఒక భార్య జీవితము ఒక చిన్న టీనేజ్ లో లేదంటే ఒక 25 ఏజ్ లో ఉన్నప్పుడు అర్థం కాదు. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 1 year 2 years 3 years ఉన్న తర్వాత అప్పుడు వామో భార్య అంటే ఇంత బాధ్యత అర్థమవుతుంది. ఏదైనా సరే ఒక దాంట్లోకి మనం వెళ్ళి తొంగి చూస్తేనే దాని లోతు ఎంతో అర్థమవుతుంది. లోతు తెలియకుండా ఎవరి గురించి మనం మాట్లాడకూడదు. దేవుడు ఎక్కడ ఎవరిని నిలబెట్టినా కూడా అది దేవుడి మహిమార్థమే నిలబెట్టారు అని అనుకోవాలి. దేవుడి మహిమార్థం ఇది జరుగుతుంది అనుకోవాలి. దేవుని మహిమపరచగాలి. ఆమె మనలో నాకు తెలిసి ఫాదర్ గారు ఆల్రెడీ చెప్పారు కాబట్టి ముందే ఏ సమయం పెట్టారు గ్రూప్ లో? ఈ రోజు దివ్య సప్రసాదన ఆరాధన ఎంత సమయం పెట్టారు తల్లి? 9:30. ఫాదర్ పర్మిషన్ ఐఎమ్ క్వశ్చనింగ్ యూ ఆల్, నాతో సహా. నేను కూడా 9:30కి రాలే, లేట్ అయింది. నేను వచ్చింది 9:47. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 9:30కి ఆల్రెడీ కొంతమంది ఉన్నారు. ఆమె ఆధ్యాత్మికమైన క్రమశిక్షణ నీ కుటుంబానికి దీవెన. ఆమె నీకు దీవెన. ఆమె నేను పొద్దున లేవనయ్యా, నువ్వు కూడా పడుకో, ఏం కాదు, నైట్ షిఫ్ట్ చేసి వచ్చావు కదా. పిల్లలు చూశారు. మా నాన్న అంటున్నాడు ఆదివారం లేవనని, నిద్రపో పర్లేదు, చర్చ అదొక్కరోజు మళ్ళీ లేదు. జీవాహారాన్ని నేనే అంటున్నా. యేసయ్య స్లీవ మీద చచ్చిపోతే ఈరోజు ఏ వారం అండి? తప్పిమని చెప్పండి చూద్దాం. శుక్రవారం, ఫ్రైడే. కొంతమంది ఫ్రైడే అని చెప్తున్నారు, కొంతమంది శుక్రవారం అని చెప్తున్నారు. ఏ వారం? శుక్రవారం. ఎస్, థ్యాంక్ యూ. కాబట్టి నాకు నవ్వాలని చెప్తానమ్మా, నవ్వండి, ఇది కూడా నవ్వరా? అదే సీరియస్ గా ఉంటాయి ఇట్లా దేవుడి సన్నిధిలో. కాబట్టి ఇంత పరిశుద్ధమైన శుక్రవారం రోజున అక్క వాళ్ళు నాకు చెప్పినప్పుడు, ఫాదర్ ఒప్పుకున్నారు అని చెప్పినప్పుడు ఒక్క పని చేశాను. నేను వెళ్ళి నా ఫేవరెట్ ప్లేస్ చెప్తావా అయ్యా? నా ఫేవరెట్ ప్లేస్ కొంచెం పెద్దగా దేవుడికి మహిమతోడుగా. నా భర్తకు కూడా తెలుసు. నేను ఎందుకు వేరే వాళ్ళని ఎందుకు అడగలేదంటే నా భర్తకు తెలుసు ఆయన పక్కన ఎన్ని క్షణాలు నేను ఉంటాను, అడరేషన్ షాప్లో ఎన్ని గంటలు ఉంటానని. ప్రియమైన దేవుడి బిడ్డనా, నేను గట్టిగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను చెప్పడానికి. అలానే నా భర్తని పస్తులు పెట్టి నేనేమి ఆడకి వెళ్ళట్లేను. ఆయన లేసేది 11 గంటలకి, వచ్చి ఆలోపు వంట చేయొచ్చు ఈజీగా. చేస్తామా చేయమా? అర్ధ గంట, గంట, పోనీ గంటన్నర, ఇంకా లేట్ అయితే 2 గంటలు అవుతుంది. వెళ్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు హెల్ప్ చేస్తాడు. నాకు వంట రాదు, అలాంటి దేవుడు వంటలు ఎలా నేర్పించాడో తెలీదు. అందరు నన్ను పక్కన పెట్టేశారు, ఈమెకు వంటలు రావు, ఏం రావు, ఇంకేం రావు. అప్పటికి నేను దేవుడి పరిచయం లేనండి. ఇప్పుడు 3.5 సంవత్సరాలు, కానీ మాకు పెళ్ళై 10 ఏళ్ళు. అప్పటి నుంచి ఆయన నన్ను భరిస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమకలు కాక. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డరా, ఒకటే మనం ఆలోచిద్దాం ఈ సమయంలో. మరియ తల్లి ఎక్కడా కట్టబడలేదు తన జీవితంలో, దేవుడి కోసం కష్టాలు పడింది. ఈ రోజులలో ప్రీస్టులందరూ మన కథోలిక శిశువుల కోసం పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర కట్టబడతారు. ఎందుకు అనంటే వాళ్ళు మానవ శరీర రూపధారులే, అవునా? అందుకే మనం అందరం ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ప్రీస్టుల కోసం ప్రార్థన చేయాలి. మాట ఇస్తున్నాము దేవుడి సన్నిధిలో, నిజంగా చేయాలి. ఎందుకంటే అండి తిప్పి కూడా అక్క వాళ్ళందరికీ తెలుసు, ప్రేయర్ గ్రూప్లో ఉన్నారు. 7 ఫాదర్ అండి. మా సెండ్ చెప్పొచ్చు ప్రభా, చెప్తాను, ఏం కాదు, ఫాదర్ ఎట్లాగో తెలుసు కాబట్టి. ఫాదర్ పాల్ గారు ఉన్నారు. దేవుడు ముందే చెప్పాడు యాక్సిడెంట్ అవుతుంది, ప్రే చేయండి అని. అక్క వాళ్ళకు కూడా తెలుసు. 3 యాక్సిడెంట్ అయింది. ఒక ఫాదర్ పాల్ గారు, ఇంకో ఫాదర్ జోసఫ్ గారు, లూర్దమ్మ ఆంటీ వింటూనే ఉంటారు. ఇదంతా కూడా వీడియో రికార్డు, సాక్ష్యాలు ఇవన్నీ. నేను ఉన్నాయి లేనట్టుగా నేను ఉన్నట్టు చెప్పడానికి రాలేదు ఇక్కడ. కాబట్టి ప్రేమ దేవుడు ఉంటారు. ఇంకో ఫాదర్ పేరు మర్చిపోయాను ప్రభా, జెరోమ్ ఫాదర్ గారు. ఆయనకి హెల్త్ బాగలేదు, ఏం యాక్సిడెంట్ అవ్వలేదు, హెల్త్ బాగలేదు. అది ఒక అక్కని నేను అడిగితే ఆ అక్క నాకు చెప్తుంది, ఫాదర్కి ఫోన్ చేశాను, చాలా డల్గా నీరసంగా మాట్లాడుతున్నాడు, ఏమైందో తెలియదని. నేను మళ్ళీ ఎమ్మటే ఫాదర్ నెంబర్ తీసుకొని మెసేజ్ పెడితే జస్ట్ ప్రే ఫర్ మీ అని పెట్టారు. ఎందుకు వాళ్ళ మీద అలా జరుగుతుంది?
దుష్టుడు కుటుంబంలో ఉన్న పెద్దవాడిని ఫస్ట్ కొడతాడు. ఎందుకు? తండ్రి పని లేకపోతే భార్య భర్త మీద ఆధారపడుతుంది, పిల్లలు భర్త మీద ఆధారపడుతుంది. అవునా కాదమ్మా? అవునా కాదా? ఒప్పుకోవాల్సిందే. భార్యనిగా ఎంత జాబ్ చేసినా భర్త జాబ్ చేయకపోతే, సంపాదించకపోతే, దేవుడి బిడ్డగా బ్రతకకపోతే మనకి పట్ట పగలే చుక్కలు చూపిస్తారు. అవునా కాదా? భయంకరమైన జీవితం, శాంతిగా ఉండలేము. కరోనా సమయంలో చాలా మందికి ఎక్స్పీరియన్స్ అయింది ఆల్రెడీ. చాలా మంది స్త్రీలు కరోనా సమయం అయిన తర్వాత దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకొని ఉంటారు. ఎందుకు? అరే, కూరగాయలు కట్ చేస్తుంటే మధ్యలో వస్తాడు, టీవీ సీరియల్ చూద్దామంటే మధ్యలో వస్తాడు, సినిమా చూద్దామంటే మధ్యలో వస్తాడు, రిమోట్ గుంజుకుంటాడు. చిన్న చిన్న కంప్లైంట్స్, ఇది మేబీ సిల్లీగా ఉండొచ్చు మనకి, కానీ ఇవి పెద్ద సమస్యలు అయితే కుటుంబాలు విడిపోతాయి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఎందుకు మన యొక్క జీవితంలో శాంతి ఉండట్లేదు తెలుసా? దయచేసి మీరు తప్పుగా అనుకోకుండామా, ఉన్నట్టుగా చెప్తున్నాను నేను. నాకు ఎక్కువగా డెలివరెన్స్, విడుదల ఎప్పుడవుతుంది తెలుసా? దేవుడి యొక్క దేవాలయం నుండి చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడికి మహిమ కలుగాక ప్రీస్ట్ కోసం ప్రార్థించినప్పుడు నాకు డెలివరెన్స్ అవుతుంది. ఆమె నేను ఇద్దరు అక్క వాళ్ళకు కూడా చెప్పాను. నేను పర్సనల్గా అక్కతో మాట్లాడుతూ ఉంటాను. ఇక్కడ ఉన్న జ్యోతికతో, ఇంకో అక్క ఉన్నారు మా ప్రేయర్ గ్రూప్లో, వాళ్ళిద్దరితో. వాళ్ళు నాకు ముందు నుంచి చెప్తుంది కూడా అదే, ప్రీస్ట్ల కోసం ప్రార్థన చేద్దాం. చూసిన వాళ్ళే నాకు చెప్పారు. మళ్ళీ వాళ్ళు మర్చిపోయినప్పుడు నేను వాళ్ళకి చెప్పడం, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మేము అందరం గురువుల కోసం ప్రార్థన చేయడం. ఎన్ని గంటలకి? పొద్దున 2:30కి. ఇప్పుడు ఫాదర్ రాగానే డివైన్ మర్సీ చేపించారు మనందరితో. ఎంతమంది డివైన్ మర్సీ చాప్లెట్ ప్రతిరోజు చెప్తారు? గర్వంగా చేతులు ఎత్తండి, తప్పే లేదు. చేయి పైకెత్తండి, మంచిగా మంచిగా ఎత్తానండి. దేవుడికి మహిమ దాకా. మర్సీ లేకుండా మిరాకిల్ ఎట్లా చూద్దాం అనుకుంటున్నా? దేవుడి కరుణ లేకుండా, కృప లేకుండా జీవితాంతం బ్రతికేయడానికి వచ్చామా ఇలా ఈ లోకంలో? ఆస్తిపాస్తులు, అంతస్తులు, దేవుడి యొక్క గ్రేస్ మనకు కావాలి. బ్లెస్సింగ్ కాదు, బ్లెస్ ఈజ్ ఆఫ్టర్ వర్డ్స్. ఎప్పుడైనా సరే గాడ్స్ గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ అస్. ఆమేన్, హల్లెలూయా. గాడ్ బ్లెస్సింగ్ ఈజ్ సఫిషియంట్ ఫర్ అస్ అని లేదు బైబిల్లో. 2 కొరింథీ 12:9 నన్ను బలపరిచిన వాక్యం. ఇక్కడికి వస్తున్నప్పుడు 2 కొరింథీ 12:9 నా కృప నీకు చాలును బిడ్డ, నీ బలహీన సమయమందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుడి శక్తి అండి మనందరిలో ఉంది. ఎలా? వాక్యము అనే విత్తనము, దివ్య సప్రసాదనాదుని మనం తీసుకోవడం ద్వారా. కానీ మనలో విశ్వాసము లేదు. విశ్వాసము సింపుల్ అండి. విశ్వాసం ఉన్నవాడు విడుదల పొందుకుంటాడు తప్పక. మరి విశ్వాసంలో ఎదగాలంటే ఏం చేయాలి? అసలు విశ్వాసమే లేదండి. విశ్వాసం ఎలా పొందుకోవాలి అని అంటే, ప్రియమైన దేవుడి బిడ్డలారా, రోమిలకు రాసిన లేఖ 10వ అధ్యాయం 17వ వచనం సెలవిస్తూ ఉంది. ఒకసారి చేయిస్తున్నాం అందరం. పునీత పౌలు గారు, నాతో పాటు చెప్పండి మా. పునీత పౌలు గారు రోమిలకు రాసిన లేఖ 10వ అధ్యాయము 17వ వచనము. దేవుడి యొక్క వాక్యం ఇలా సెలవిస్తుంది. కళ్ళు మూసుకొని ఒకసారి. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, వి అడోర్ యూ జీసస్. అవును ప్రభువా, నీ వాక్కు మా అందరికీ విశ్వాసాన్ని ఇస్తుంది. ఈ సమయంలో మేము విన్న వాక్యాలు మొత్తం మాకు గుర్తు ఉండడానికి పరిశుద్ధాత్మ జ్ఞానముతో మేము నింపబడుదుముగా కన తండ్రి. ఆమేన్, హల్లెలూయా. వినుట వలన విశ్వాసము కలుగును. చెప్పండి మా. వినుట వలన విశ్వాసము కలుగును, అది యేసుక్రీస్తు వాక్కు వలన కలుగును. ఇప్పుడు గుండె మీద చేసుకొని కళ్ళు తెరిచి చెప్దాము. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. సీరియల్ చూడడం వల్ల కలుగుతుంది. సినిమా చూడడం వల్ల విశ్వాసం కలుగుతుంది. మొబైల్లో రీల్స్ చూడడం వల్ల విశ్వాసం కలుగుతుంది. లేదంటే ఫోన్ చేసి గంటలు గంటలు ఇంకొకరి గురించి ముచ్చట్లు పెట్టడం వల్ల, ముసలమ్మ ముచ్చట్ల వల్ల మనకి విడుదల కలుగుతుంది అని ఎక్కడా పరిశుద్ధమైన గ్రంథంలో లేదు. ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద హోలీ బైబిల్ ఉంది అని అంటే అది తప్పక నెరవేరి తీరుతుంది. ఆమేన్, హల్లెలూయా. నీవు నేను గతించినా, భూమి ఆకాశము గతించినా, ఇంకో 10 తరాలు వచ్చినా, ఇంకో 100 జనరేషన్స్ వచ్చినా దేవుడి వాక్యం వర్ధిల్లుతుంది ఈ ప్రపంచంలో. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నేనే వర్ధిల్లట్లేదు. ఎక్కడేసిన దొంగలు అక్కడే ఉంది. ఈ యొక్క టేబుల్ ఇదన్నా పనిచేస్తుందండి. మనలో ఎంతమంది పనిచేస్తున్నాం ఆధ్యాత్మికతలో? దేవదేవుడు అడుగుతూ ఉన్నాడు. డివైన్ మర్సీ చాప్లెట్ అనేది ప్రపంచానికి దేవుడిచ్చిన కారుణ్యాన్ని పొందుకోకుండా దేవుడి దగ్గరికి వచ్చే కష్టాలు ఉన్నాయి ప్రభు అంటే కనికరలేని బిడ్డ అంటాడు దేవుడు. ఎందుకంటే లూకాసు వార్త 6:36 దేవదేవుడు మనందరికీ చెప్తూ ఉన్నాడు.
మనం వాక్యం ధ్యానిస్తూ ఉన్నాం, వాక్యం వింటూ ఉన్నాం, ఇక్కడ అందరినీ మన కుటుంబ సభ్యులుగా అనుకుంటూ ఉన్నాం. లేదంటే బయటికి వెళ్ళిన తర్వాత కూడా యేసయ్యని మనం చూపించాలి, మన జీవితం ద్వారా చూపించాలి. నోటి మాటల ద్వారా మాత్రమే కాదు, మన క్రియలు క్రీస్తుని చూపించాలి, క్రీస్తుని మహిమపరచాలంటే మనం చేయాల్సింది ఏంటంటే, ప్రియమైన దేవుడు బిడ్డారా, దివ్య సప్రసాద నాదుని మోసుకెళ్తున్నాం కదా, మనలో ఉన్నాడా లేదా? అమ్మ మరియ తల్లి చేతులలో ఎవరున్నారు? బాలేస్తున్నారా? పునీత జోజప్ప గారి చేతిలో ఎవరున్నారు? పునీత పాదువాపురి అంతోని వారి చేతులలో ఎవరున్నారు? మరి మన చేతిలో ఎవరున్నారు? టీవీ రిమోట్, బైబిల్ ఉండాలి ప్రతిరోజు. మేబీ ప్రతిరోజు వర్కింగ్ కాబట్టి చాలా మందిని దివ్యమైన సప్రసాద నాదుని తీసుకోకపోవచ్చు. బట్ యాజ్ పర్ బైబిల్ ఇంకొకసారి అవకాశం ఇస్తే మన మన ఫాదర్ గారు అదేవిధంగా మీ ప్రార్థన వల్ల తప్పకుండా అది తెలుసుకుందాం. ప్రతిరోజు దివ్య సప్రసాదం పొందుకోకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళాం. ఇది నేను చెప్పట్లేదు, బైబిల్లో ఉంది, ఆధారాలతో సహా ఉంది. అది ఒక టెస్ట్. ఈ ప్రపంచానికి ప్రతి క్రైస్తవుడికి ఒక పరీక్ష, దివ్య సప్రసాదనాదుని పొందుకోవడం. మళ్ళీ మీరు అమ్మో పొందుకోకపోతే ఎట్లా, ఈవెంట్ ఇట్లా చెప్పింది అట్లా కాదండి, వాక్యాన్ని లోపలికి తీసుకోవడం. ఆమేన్, హల్లెలూయా. దివ్య సప్రసాదం, వర్డ్ బికేమ్ ఫ్లెష్. కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. కరెక్ట్ 10 నిమిషాలు అడిగాం కాబట్టి ఫాదర్ని. ప్రియమైన దేవుడు బిడ్డారా, ఈ సందర్భంలో మనందరికీ దేవుడి సమాధానం ఒకటే చెప్తున్నాడు. ఎన్ని చెప్పినా కూడా దేవుడు చెప్తుంది ఒకటే, మనుషుల్ని బ్రతకొద్దు. వాక్యంలో విడుదల ఉంది, వాక్యంలో స్వస్థత ఉంది, వాక్యంలో సమస్తం ఉంది. ప్రియమైన దేవుడు బిడ్డారా, సిసిలియా అక్క వచ్చారా? సిసిలియా రాలేదా? ఓకే. తను వారం రోజుల ముందు నాకు సెయింట్ మేరీస్ బెసిలికా చర్చ్లో కనిపించింది. ఆమె హల్లెలూయా. నేను కింద కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ అక్క వచ్చి పక్కన కూర్చుంది. నాకు ప్రేరణ వచ్చింది మాట్లాడు అని. కరెక్ట్ కళ్ళు ఓపెన్ చేసి చూసరికి రెడ్ కలర్ పాయింట్ వేసుకొని ఉంది. దేవుడు ఆ రోజు చూపించిన కలర్ రెడ్. అమ్మ దేవుడు మాట్లాడమంటున్నాను, మాట్లాడుతుంటే ఏడుస్తూనే ఉంది ఆ తల్లి. అంటే తన కుటుంబ సభ్యుడు ఒక అన్నయ్యకి బాగలేదని చెప్పింది. నేను పేరు చెప్పడానికి ఇష్టపడట్లేదు, తను చెప్పిందో లేదో ప్యారిష్ వాళ్ళకి, అందుకని నేను చెప్పట్లేదు. ఆ బిడ్డ ఏమని తెలుసా, నేను వచ్చి సాక్ష్యం చెప్తాను అనింది. ఆమె నడిగా తను ఏదో పొందుకుంది, అక్కడికక్కడే తను ఏదో పొందుకుంది. అప్పటికప్పుడే ఇద్దరం కలిసి చేయబట్టుకుని ప్రార్థన చేస్తాం. ఐ డోంట్ నో అబౌట్ హర్, తను ఎవరో నాకు తెలియదు, కానీ యేసయ్యలో మేము ఇద్దరం ఒక్కరమే, యేసయ్యలో నువ్వు నేను ఒక్కరమే, యేసయ్యలో మనం అందరం ఒక్కరమే. చేయి పట్టుకోవడానికి బాధ ఏంటి, కాలు పట్టుకోవడానికి బాధ ఏంటి? మా ఫ్యామిలీ ఆఫ్ ఫెయిత్ ఆర్చ్ డయాసిస్ ఆఫ్ హైదరాబాద్ టీం వాళ్ళు కూడా ఉంటారు. అందులో ఒక మేడం రెగ్యులర్గా వస్తూ ఉంటారు సెయింట్ మేరీస్ అడరేషన్ చాపల్కి. ఆ తల్లి పక్కన కూర్చున్నప్పుడు నాకు కాళ్ళు వస్తుందని చెప్తుంది, బొటనేలు చూపించి. బొటనేలు పట్టుకొని కొద్దిసేపు నేను ప్రేయర్ చేశాను. ఆమె ఇట్లనే చూస్తుంది నన్ను. క్రీస్తు ప్రేమ ప్రపంచానికి ప్రకటించాలి అంటే మన అవయవాలు ఏవి మన మాట వినకూడదు, దేవుడి మాట వినాలి. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇప్పటి నుంచి అయినా మనం దేవుని యొక్క స్వరాన్ని విందాం. ఇంక్లూడింగ్ మీ, నాతో సహా. పాప సంకీర్తన అలా చేయకూడదు. ప్రభువా మాకు సహాయం చేయండి. వీలైన వాళ్ళందరూ మోకరించండి. మా థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ జీసస్, వి అడోర్ యూ జీసస్, వి గ్లోరిఫై జీసస్. అవును ప్రభా, కళ్ళు మూసుకోండి, మా అందరూ కళ్ళు మూసుకోండి అయ్యా దయచేసి. థ్యాంక్ యూ. వీలైన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రము. I thank you, I praise you, I adore you, my Lord Jesus. I thank you, I praise you, I adore you, my Lord Jesus. I thank you, Lord. సైలెంట్గా ఉండి మీరు వింటూ ఉండండి అమ్మా, సరిపోతుంది. దేవుడు దర్శిస్తూ ఉంటాడు. హృదయ అంతరంగంలో దేవుడు వాక్యం ఆల్రెడీ వెళ్ళింది, అది ఫలిస్తుంది. విత్తనం నాటబడింది ఆల్రెడీ. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. విత్తనం ఈ రోజు నాటబడింది, అది ఫలించాలంటే ప్రతిరోజు ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ఆమేన్, హల్లెలూయా. ప్రతిరోజు వాక్యం చదవడం మొదలుపెట్టు. ఆమేన్, హల్లెలూయా. ప్రతిరోజు కుటుంబంలో కనీసం నీకు నీవుగా ఉన్నప్పుడు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అడుగుతూ జపమాల స్టార్ట్ చేయి. ఆమేన్, హల్లెలూయా. కుటుంబం ఆటోమేటిక్ గా వచ్చి నీ పక్కన కూర్చుంటారు. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, వి అడోర్ యూ జీసస్. సైలెంట్గా ఉండి దేవుడిని చూస్తూ ఉండండి, లేదంటే కళ్ళు మూసుకొని. ప్రభువా మా హృదయాలను, నా హృదయాన్ని, ఇక్కడికి వచ్చిన నీ బిడ్డ నా భర్త హృదయాన్ని అయ్యా, మీ యొక్క సేవకులు, మీ యొక్క ప్రియమైన పుత్రుడు, తండ్రి ప్యారిష్ ప్రీస్ట్ని, ఇక్కడున్న మఠకన్యా స్త్రీలు,
ఇంకా ఎవరైనా ఫాదర్స్ ఉంటే వారిని, అదేవిధంగా డీకన్స్ని, ఇక్కడ పనిచేస్తున్న బిడ్డలందరినీ, ఈ ఆధ్యాత్మికమైన కుటుంబాన్ని పరిశుద్ధమైన నీ పాదాలకు యేసు నాథుని తిరు హృదయానికి అంటగొట్ట పడునుగాక నా తండ్రి. ఆమేన్ హల్లెలూయా. నీ స్లీవకి అంటగొడుతున్నాను ప్రభువా. ఆమేన్ హల్లెలూయా. యేసు రక్తాన్ని నా తండ్రి బిడ్డలందరి మీద ప్రోక్షింప పడునుగాక నా తండ్రి. ఆమేన్ హల్లెలూయా. నా తండ్రి నువ్వు అన్నావు యోహాను 14:14 ప్రకారం అడిగితే ఇస్తా అన్నావు ప్రభువా. నేను అడుగుచూ ఉన్నాను. ఇక్కడ ఎవరో ఒక పురుషుడు, ఒక భర్త, మేబీ తండ్రి అవునో కాదు నాకు తెలియదు, భర్త మీ భార్యను చాలా భయంకరంగా మీరు బాధ పెడుతున్నారు. ముఖంలో నవ్వు లేదు, కొట్టేలాగా చూస్తున్నారు ప్రతి క్షణం. జాగ్రత్త, నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావో జాగ్రత్త. సారీ, దేవుడు చెప్పమన్నాడు కాబట్టి నేను చెప్తున్నాను. యాక్సిడెంట్ అవ్వబోతుంది. రిపెంటెంట్ హార్ట్తో దేవుడి సన్నిధిలో మొరపెట్టు, లేదంటే కష్టం. నువ్వు మంచాన పడితే చేయాల్సింది మళ్ళా నీ భార్యే. ఆమె మీద అంత కోపం ఎందుకు నీకు అని దేవాదేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. ఎవరో భార్య భర్తలండి, మీరు ఇంకా ఆనందంగా ఉండాలి అంటే బైబిల్ ప్రతిరోజు చదవాలి. ఇంకా ఆనందంగా ఉండాలి అంటే పరిశుద్ధమైన జపమాల, మినీ బైబిల్, చిన్న పరిశుద్ధమైన గ్రంథం జపమాల, సువార్త జపమాల. దయచేసి భార్య భర్తలు ఇద్దరికి చెప్తున్నాడు దేవాదేవుడు, జపమాల మొదలు పెట్టాలి, బైబిల్ వాక్యం చదవాలి. రోజు ఒక చాప్టర్ అనుకోండి, ఇద్దరు చదవండి. వీలు కాని ఎడల రాయండి, ఒక్క వాక్యమైనా రాయండి. అండ్ ఇక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారండి, కొంతమంది స్త్రీలు వితంతువులు ఎక్కువగా ఉన్నారు. అమ్మవాళ్ళు, భర్త లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ బిడ్డలకి దేవాది దేవుడు చెప్తున్నమాట, నేనే నీకు భర్తని. ఆమె హల్లెలూయా. భయపడకు, బాధపడకు, నేనే నీకు భరోసాని. ఆమె హల్లెలూయా. నేను నీ యొక్క కుటుంబాన్ని మొత్తాన్ని కూడా నువ్వెవరి కోసం అయితే ప్రార్థన చేస్తున్నావో ఈ రోజు ఆ ప్రార్థన యేసు నామములో నెరవేర్చబడింది. ఆమె హల్లెలూయా. వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఎంత పెద్ద సమస్య అయినా నిన్ను చూసి దేవాది దేవుడు, ఆ బిడ్డలకి దేవాది దేవుడు స్వస్థత ఇచ్చినాడు. ఆమె హల్లెలూయా. నీ కుటుంబంలో ఉన్న వారికి విడుదలనిచ్చినాడు. ఆమె హల్లెలూయా. నీ భర్త ఇప్పటి వరకు చర్చికి రాలేదు, ఇక ముందు రాబోతున్నాడు. ఆమె హల్లెలూయా. దేవుడికి గట్టిగా మహిమ చెల్లిద్దాం. ఆమె హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగాక. ఆమె హల్లెలూయా. Thank you, Jesus. Praise you, Jesus. We adore you, Jesus. Hallelujah, 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 hallelujah. Yesu, Yesu, Yesaya, Yesaya, na Yesaya. మొదటి సమూయేలు 3వ అధ్యాయం 10వ వచనం. కళ్ళు మూసుకోమా. మొదటి సమూయేలు 3వ అధ్యాయం 10వ వచనం. ఆనతిమ్ము ప్రభు, నీ దాసుడు, నీ దాసురాలు ఆలించుచునే ఉన్నది. ఎవరికో ఇద్దరికండి ఇక్కడి నుంచి వెళ్ళే వారికి గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ దేవాదేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమె హల్లెలూయా. మేబీ అది ఇంక్లూడింగ్ ఎవరైనా ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. దేవుడికి మహిమ కలుగాక. ఇక్కడ ఉన్న మనందరికీ ఆధ్యాత్మికమైన తండ్రికి, అదేవిధంగా పెద్దవాళ్ళకి ఎవరికో ఏదో అనారోగ్య సమస్య నుంచి దేవాదేవుడు ఆల్రెడీ స్వస్థత ఇచ్చినాడు. దేవుడికి మహిమ కలిగిన గాక. ఆమేన్ హల్లెలూయా. ఆ సమస్య ఎవరికి తెలియదు, బట్ దేవుడికి తెలుసు. దేవుడు స్వస్థత ఇచ్చినాడు. ఆమేన్ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఎవరో ఇద్దరు మీకున్న పర్సనల్ ప్రాబ్లం ఎవ్వరికీ చెప్పలేదు, అది ఇంకా తగ్గదు, ఇక వేస్ట్, నేను హాస్పిటల్కి వెళ్ళడం కూడా వ్యర్థమే అనుకుంటున్నారు. మోషన్ ఏరియా, యూరిన్ ఏరియా మధ్యలో ఉన్న ఏరియా దేవాదేవుడు ముట్టి స్వస్థపరిచున్నాడు. ఆమేన్ హల్లెలూయా. పడుకున్నప్పుడు విపరీతమైన దురద, మేబీ అది నీ భర్త కూడా తెలియదు, దేవుడు స్వస్థపరిచున్నాడు. ఆమేన్ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఎవరికో బాడీ మొత్తము ఇట్లా దద్దులుగా ఉంది, దేవాదేవుడు స్వస్థపరిచున్నాడు. యేసు నామానికి మహిమ కలుగాక. ఆమేన్ హల్లెలూయా. ఎవరికో బాడీలో అండి, మేబీ బయటికి కనబడట్లేదు, బట్ బట్టలు వేసుకున్నాము కాబట్టి లోపల కనబడిన ఏరియాలో మచ్చలు ఉన్నాయి, నల్లని మచ్చలు. అవి ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళి చూసుకో. మొత్తము దేవాదేవుడు యేసు రక్తములో కడిగేసినాడు. ఆమేన్ హల్లెలూయా. సే ఆమేన్, 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 ఆమేన్. అట్లే జరుగును గాక ప్రభువా, నీ నామ మహిమార్థమై. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఇక్కడికి రాని ఒక దంపతులు వచ్చే ఈ సంవత్సరం లోపు గర్భఫలాన్ని పొందుకోబోతున్నారు. ఆమేన్ హల్లెలూయా. ఇక్కడికి రాలేదు వాళ్ళు, దేవుడు ఎవరి ప్రార్థన విని ఆ బిడ్డను దీవించినాడు. ఆమేన్ హల్లెలూయా. నందిని దేవాదేవుడు దీవిస్తున్నాడు చెప్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగాక. ఆమేన్ హల్లెలూయా.
ఆల్రెడీ దేవుడు చెప్పినాడు. మత్తయాసు దేవాదేవుడు దీవిస్తూ ఉన్నాడు. థామస్ అనే బిడ్డను ఆల్రెడీ దేవాదేవుడు దీవిస్తున్నాడు చెప్పినాడు. మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నాడంటే దేవుడు ఎవరో ఇప్పుడు కొంతమంది వచ్చారు కాబట్టి దేవుడికి మహిమ కలుగాక. ఆమె అడియా రేఖ రేఖ ఎవరో దేవాదేవుడు చెప్తున్నాడు. మేబీ మీరు ప్రార్థన చేస్తుండొచ్చు ఆ బిడ్డల కోసం. రేఖ అనే బిడ్డను ఆ దేవాదేవుడు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగాక. వీలైతే జ్యోతి అక్క దగ్గర నెంబర్ తీసుకొని మీరు దయచేసి ప్రతిరోజు మాతో పాటు ప్రార్థనలో జాయిన్ అవ్వండి ప్లీజ్. ఎవరికైనా ఇష్టం ఉంటే ఫాదర్ అలో చేస్తే దయచేసి ఇది చేయండి. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ జీసస్, వి అడోర్ యూ జీసస్, వి గ్లోరిఫై యూ జీసస్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎవరికో స్నోరింగ్ గురక సౌండ్ ఉంది, విపరీతమైన గురక సౌండ్. ఈ నైట్ నుండి ఆ భర్తకో లేదంటే ఒక పురుషుడికి గురక సౌండ్ ఉండదిక. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగాక. ఆ భర్త గురక పెడుతుంటే ఇంట్లో అందరికీ డిస్టర్బ్ అవుతుందని బాధపడుతున్నారు. దేవదేవుడు స్వస్థత ఇచ్చినాడు. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ జీసస్. ఎవరికో బట్ ఏరియా, బట్ అంటే మనకి పిరుదుల భాగం అంటాం కదండి, సీట్ ప్లేస్, సంపూర్ణముగా దేవుడు స్వస్థతను ఇచ్చినాడు. ఆమేన్, హల్లెలూయా. కూర్చోడానికి ఎవరికో ఇబ్బందిగా ఉంది, ఆ బిడ్డకి స్వస్థత అయింది. ఆమేన్, హల్లెలూయా. ఎడమ చేయి ఎవరికో 7కి స్వస్థత అయింది. ఆమేన్, హల్లెలూయా. దయచేసి మీరు సాక్ష్యం చెప్పాలి, దేవుని అబద్ధికులు చేయొద్దు. దయచేసి ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి ఫాదర్ అడిగినప్పుడు. దేవుడికి మహిమ కలుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎవరికో మెడ నరాలు గుంజుతూ ఉన్నాయి, దేవదేవుడు స్వస్థపరిచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగాక. క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ గివ్ గ్లోరీ టు గాడ్.